నా కోసం ప్రభు నన్ను నాకు జీవం ఇచ్చాడు, నా కోసం ఆయన ఊపిరి పెట్టాడు, నా కోసం ఆయన దేహాన్ని ఇచ్చాడు. మనం చేసిన తప్పులు, ఆయన ఏమైనా తప్పుడు నడకలు నడిచాడా? కాలుకు మేకలు కొట్టారు. మనం తప్పుడు నడకలు నడిచాము, కాలుకు మేకలు కొట్టారు. మనం తప్పుడు పనులు చేసాము, చేతికి మేకలు కొట్టారు. మనం తప్పుడు ఆలోచించాము, నుదుటి ఆయన తల మీద మొలకినట్టు పెట్టారు. ఇంకా ఏ ఎరగినా తప్పుడు ఆలోచనలు లోపల ఉండిపోయినాయి, చెత్త ఉండిపోయిందేమో అనేది పక్కనే బల్లెం కూడా. ప్రభు ఎవరి కోసం ఇచ్చేసాడు? నీ కోసం ఎప్పుడైనా నువ్వు గుర్తెరిగావా? నా కోసం ప్రభు ఇచ్చేసాడు, నేను ఆయన కోసం ఏం చేయాల? పరిశుద్ధముగా, పరిపూర్ణముగా, పవిత్రముగా నువ్వు జీవించగలుగుతావా? ఏం చేస్తావో నేనే నీకు తెలియట్లే. నువ్వు చేతుల పని నీకు తెలుసా? పరిశుద్ధముగా జీవిస్తే పరిశుద్ధత మహామంత్రికి దేవుడు నిన్ను అంగీకరిస్తాడు, నీ ప్రార్థన అంగీకరిస్తాడు, నీ మాట సత్యముగా జరుగుతే అటువంటి వాడిగా నువ్వు జీవించగలుగుతావా? అటువంటి దానిగా నువ్వు జీవించగలుగుతావా? కళ్ళాలైతే గొడవ గొడవ గొడవ, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద పోళ్ళు పెట్టి. మహోన్నతుడికి దేవుడు నీకు సమయం ఇచ్చాను. సమయంలో దేవుడికి నువ్వు సమర్పణ కలిగి జీవిస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? ఆయన శుద్ధిస్తున్నావా? ఆయన కనపడుతున్నావా? ఆయన మహాపడుతున్నావా? ఆయన రచిస్తున్నావా? దేవుని స్తోత్రం. అటువంటి వారిగా మనం జీవించాలి. మనది క్రైస్తవం. మనల్ని విలిపెట్టుకోకుండా దేవుడు మనం రక్తదానం చేయమంటేనే మన సేయం, మన ఒంట్లో బ్లడ్ అయిపోతానే. ఎవరికి ఆ బ్లడ్ గ్రూప్ దొరకలేదు, మన బ్లడ్ గ్రూప్ దొరికింది. బ్లడ్ దానం చేస్తారా మీరు?